ఈ మధ్యకాలంలో పోలీసులు కొందరికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ స్పెషల్ ట్రీట్మెంట్లో భాగంగానే ఇవాళ గంజాయి అమ్మే వాళ్ళకి ఓ ట్రీట్మెంట్ ఇచ్చారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకం చేస్తున్న ఓ కుటుంబం ఇదే ఆదాయ వనరుగా పెట్టుకొని గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతపేట పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ జరిగింది. పొరవీధుల్లో ఊరేగించారు. గంజాయి అమ్మితే ఎవరి పరిస్థితి అయినా ఇదేనని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, సిఐ సోమయ్య, వేణు తదితరులు హాజరయ్యారు. ఆయన అవుతాం క్రియేటివిటీని అడ్డుకున్నావు నువ్వు. ఏమంటే బండలు బదులుతాను. రేపు రిమైండ్ చేశారు. తర్వాత నెల్లూరు నగరంలో కూడా పోలీసులు కూడా వెయ్యింపులు కూడా ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు పాల్గొంటున్న వారందరూ పట్టుబడుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. నెల్లూరుని గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది. దీని ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని మీడియా సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైడ్ కండక్ట్ చేయగా సుమారు 20.9 కేజీలు అంటే సుమారు 20 కేజీల 900 గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు, జమీరు, అలానే కోడలు సుభాష్ని, అలానే థర్డ్ సన్ ఆషన్, వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి 5 కుటుంబ సభ్యులు గత సుమారు 10 సంవత్సరాలుగా గంజాయి చిన్న ప్యాకెట్స్ తోటి ఒక 10 గ్రాముల 20 గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాటిని సొంతంగా కొనుక్కొని వస్తారు. ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు, రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు. దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి మీద సుమారు 20.900 గ్రామ్స్ మన గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆ ముందాజుతో పాటు పెద్ద కొడుకు సిరాజు, అలానే జమీరు, అలానే సుభాషి కొన్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు. తహసీల్దార్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా, గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరు ఉంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల పబ్లిక్ కొంచెం ప్యానిక్ అయ్యారు. దీంట్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్స్, అలానే 10 గంటల నుంచి 1 గంట దాకా రిజర్వ్ ట్యాంక్స్ టౌన్లో తాగబోతులు కానీ అల్లరి సృష్టించే వాళ్ళు కానీ న్యూసెన్స్ క్రియేట్ చేసేవాళ్ళని ఈవినింగ్ అవర్స్లో లేట్ అవర్స్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఈవినింగ్ 6 to 9 అలానే 10 to 1 నైట్ రైడ్ చేయడం, అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నగరం. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గంజా గురించి కావచ్చు, రౌడీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏ సమాచారం అందినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున స్పందన వస్తుంది. ఏదైనా 112 కాల్ కావచ్చు, ఎస్పీఆర్ కావచ్చు, టౌన్ కావచ్చు, డిఎస్పీఆర్ కావచ్చు, అలానే రూరల్ సబ్డివిజన్కి సంబంధించి మాకు కానీ మా సీఎల్ కానీ కండక్ట్ చేస్తే
ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం. మంచి రైడ్ ద్వారా మంచి గాంజాకి సంబంధించిన ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మంచిగా రివార్డు కూడా ఇస్తాము. వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. మీ వంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకి ఏం సమాధానం అనుకోకూడదు. ఏ యాక్టివిటీ అయినా సరే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, గంజాకి సంబంధించిన విషయం కావచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది సేఫ్టీ అవుతుంది. ఎందుకంటే యువత పాడు కాకూడదు. ఈరోజు యువకులే రేపటి పౌరులుగా, విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీర్చిదిద్దుకోవాలంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, పబ్లిక్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్వహించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసేది ఈ పేర్లు గోప్యంగా ఉంచుతాము. ఈ ఇచ్చిన సమాచారం బట్టి మేము మంచి రివార్డు కూడా మంత్రిగా ప్రకటిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని, నెల్లూరుని సురక్షితమైన నగరంగా, సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అరవ పెంచులయ్య, ఈ పెంచులయ్య మర్డర్ కేసులో లాస్ట్ పర్సన్ కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛనలో అతను కూడా అరెస్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేస్తాం.